ఈరోజు శ్రీకన్య కంఫర్ట్లో మిక్స్డ్ బిర్యానీ ఆర్డర్ చేశాను. నేను ఇదివరకు చాలాసార్లు శ్రీకన్యలో చికెన్ బిర్యానీ తిన్నాము, మటన్ బిర్యానీ తిన్నాము, ఫ్రైడ్ రైస్ తిన్నాము. కానీ ఇది ఎట్లా ఉంటుంది, ఈ టేస్ట్ ఎట్లా ఉంటుంది, ఈసారి ఆర్డర్ పెట్టాను. ఒకసారి ఇది ఓపెన్ చేసి టేస్ట్ చేసి చెబుతాం. ఒకవేళ ఇది బాగుందంటే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఓపెన్ చేసి అసలు ఎట్లా ఉంది, ఎన్ని పీసెస్ వేసాడో ఏంటని చూద్దాం. బౌల్ అయితే ఇంత పెద్ద బౌల్ ఇచ్చాడు. ఇది మా బౌల్ వాళ్ళు ఇచ్చింది. ఇంత బౌల్ ఇచ్చాడు. ఇద్దరికి సరిపోద్ది అనుకుంటున్నాను. చూస్తే ఒకసారి ఓపెన్ చేసి చూస్తే తెలిసి అసలు ఎన్ని పీసులు వేసాడు ఏంటని. దీంతో పాటు షేర్వాను రైతా 2 ఇస్తాడు. 2 మిక్స్ చేసుకుని తినచ్చు. ఎవరికైనా నచ్చింది అది. ఒకవేళ ఒట్టిది కూడా తినచ్చు. ఇది మచ్చా మిక్స్డ్ బిర్యానీ. పీసెస్ ఏమో చూస్తే బాగానే వేస్తాడు. నేను పైన తీసుకున్నాను. కొంచెం టేస్ట్ చేద్దాం అసలు ఎట్లా ఉంది ఏంటి చెప్దాం. ఇది మిక్స్డ్ బిర్యానీ అంటే ఎట్లా ఉంటుంది ఏంటని. కానీ చాలా వేడిగా ఉంది. వేడిగా తింటేనే ఆ బిర్యానీదే ఏ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇదిగో పీసెస్ మామూలుగా బాగానే వేసాడు. నేను పై ఒక 4 పీసులు వేసుకున్నాను. సరే తిని చూసి చెప్తాను ఎట్లా ఉంది అనేసి. ఎలా ఉంది మధుబాబు? టేస్ట్ అయితే నాకు చాలా బాగుంది. కొంచెం స్పైసీగా కూడా ఉంది. ఒక డిఫరెంట్ టేస్ట్గా ఉంది. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇట్లా అంటే విడివిడిగా ఇట్లా ఉడికిపోతుంది. ఏం వచ్చినాయి నీకు? ఓన్లీ చికెన్ మటన్ వచ్చినాయా? ఇది మటన్ చికెన్ 2 మిక్స్ అయ్యి వచ్చింది. ఇది మటన్, ఇది మటన్ పీస్, ఇది చికెన్ పీస్. స్పైస్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఒకసారి ఒక చిన్నపిల్లలు అయితే కొంచెం వాళ్ళకి స్పైస్ ఎక్కువ. మామూలుగా మనం తినే వాళ్ళకైతే ఈ స్పైస్ కరెక్ట్ స్పైస్, హెవీ కాదు తక్కువ కాదు. కొంచెం షేర్వా దీంతో మిక్స్ చేసి చూద్దాం భయ్య. కాకపోతే ఇది ఒకసారి ఈ షేర్వాతో చూసి టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఉండండి. అసలు ఈ కాంబినేషన్కి అయితే షేర్వా అక్కర్లేదు. ఒట్టి రైస్ మిక్స్డ్ బిర్యానీ తినచ్చు. ఇద్దరికైతే హ్యాపీగా తినొచ్చు. కొంచెం తక్కువగా తినే వాళ్ళు అయితే ముగ్గురికి ఒక మీడియం, హెవీగా లేకుండా మీడియంగా ఉంటుంది. మచ్చా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఈ ఫర్ యూ మీ మధు.